హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. ఈ వీడియోలో నేను చాలా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది, గట్టిగా ఎన్కౌంటర్ వస్తుంది. మీరు ఎట్లైనా ఫీల్ అవ్వండి. కొంతమంది పెద్ద రివ్యూవర్లు డబ్బులకు ఆశపడి కొంతమందిని బ్యాడ్ చేస్తే ఇంకొంతమందికి మేలు జరుగుద్దని ఎట్లా పడితే అట్లా రివ్యూలు వస్తున్నారు. దీనికంటే దారిని పోయిన నలుగురి దగ్గర వచ్చదాగడం మేలు మీరు. ఓకే, మీరు రివ్యూవర్లు అయ్యి ఉండి ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తా మిగతా కంటెస్టెంట్ని తొక్కాలని చూస్తున్నారు. మీకు సిగ్గుందా అని నేను అడుగుతున్నా. ఓకే, దారిని పోయిన నలుగురి దగ్గర వచ్చదాగండి, దీనికంటే మేలు. ఓకే ఓకే నిన్న కొంతమంది రివ్యూవర్లు కళ్యాణ్, ఇమాన్యుల్ చేసిన దాన్ని, ఆ స్ట్రాటజీ గేమ్ని ఫైనలిస్ట్ అవ్వాలనుకున్నారు. అవునయ్యా, అవుతారు, ఫైనలిస్ట్ కంటెంట్ అవుతారు. లేకుండా ఉంటే ఒక వీక్ కంటెస్టెంట్ ఉన్నాడు వచ్చి ఓకే కప్పు తీసి పెట్టుకెళ్ళిపో, ఫైనలిస్ట్ అయిపో అని ఇస్తారా? గేమ్ ప్లే చేస్తారు. గేమ్ అది, స్ట్రాటజీ అది. దాన్ని మీరు కన్నింగ్ గేమ్ ప్లే ఇట్లా ఆడొచ్చా? అందరు కంటెస్టెంట్లే కదా, పోయి తన్ను చెప్పి డప్పు కొట్టుకోండి. సిగ్గుందా మీకు? రివ్యూవర్లు అయి ఉన్నారా మీరు? మీకు తెలుగు రివ్యూవర్ల మళ్ళీ మీరు సిగ్గుందా? దారిని పోయిన ఒకరి దగ్గర ఉత్సాహండి, అదే మేలు మీకు. ఎవర్రా మీరంతా? పెంట 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 తినే మనుషులు మీరు. పందేసిన పెంట ఉంటుంది చూసినావా, అది తినే రివ్యూవర్లు మీరు. కొజ్జా రివ్యూవర్లు మీరు లిటరలీ చెప్పాలంటే. ఎవర్రా? ఛీ, ఫూ ఫూ. ఆ తనూజ 30-40 lakhs ఖర్చు పెడుతుందని చెప్పి వాళ్ళ పిఆర్ ఇచ్చిన డబ్బులు తీసుకొని మిగతా కంటెస్టెంట్లు టాప్ 2లో ఉన్న ఇమాన్యుల్ని, కళ్యాణ్ని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. సిగ్గుందా మీకు? సిగ్గుందా కొంచెమైనా? జీడీకి సిగ్గుందా? ఇంకొక రివ్యూవర్ అయితే సంజనా గారి నోరు అంట సెప్టిక్ ట్యాంక్ అంట. ఆ ఇది వాళ్ళ కుక్క డాగ్ పెడుతుంది కదా, వేస్తుంది కదా, టూ, దాంతో సమానం అంట. సిగ్గుందా కొంచెమైనా? ఆ నోటికి అడ్డు వైపు ఉందా? నువ్వు ఒక ఆడదానివే కదా, ఇంకో ఆడ మనిషి అట్లా అనడం తప్పు కదా. ఆమె కంటే నేను చెప్తున్నా కదా, అమ్మా అమ్మ పిల్ల, నీకంటే నీ మూసినది కూడా పెద్ద అంత కంపు ఉండదు నీ నోటి కంటే. నువ్వేదో పెద్ద రివ్యూలుగా ఫీల్ అయిపోతున్నావు. సిగ్గు ఉండాలి, సిగ్గుండాలి జన్మగా. ఆడపిల్లగా ఎత్తి ఒక ఆడ మనిషిని నువ్వు ఆ మాత్రం అంటున్నావు అంటే. మళ్ళీ ఈమె అంటది సమీనా గారు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నిలబడ్డరు, ఆమె చేసిన తప్పు కాదు, ఆమె చేసింది, ఆమె కరెక్ట్గా మాట్లాడింది. చివరికి బీబీటీ మీద అద్దరిలేలా మాట్లాడింది ఆమె. ఈ రివ్యూవర్లు తనుజ సంక నాకండి, సాల్ట్ అండ్ స్వీట్ వేసుకొని, విత్ సాల్ట్ అండ్ షుగర్. కోపం వస్తుంది గైస్. ఓకే, కొంతమంది మంచిగా ఆడే కంటెస్టెంట్స్ని కావాలని బ్యాడ్ చేస్తుంటే కోపం వస్తుంది. తనుజ పిఆర్ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు ఇట్లా చేస్తుంటే నాకు భలే బాధ అనిపిస్తుంది. అందుకే ఈ బాధలో ఈయన మాట్లాడినా వాళ్ళు ఫీల్ అయినా పర్లేదు. మీ రివ్యూవర్లలో కొంతమందిని నేను అభిమానిస్తా, ఆ అభిమానాన్ని కూడా చంపుకొని ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నా. నచ్చట్లా నాకు మీరు చేసేది, నచ్చట్లా. మనసు నచ్చకుండా చేయండి, నేను చెప్పను, మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్పను నేను. మీరు ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు? మిగతా కంటెస్టెంట్లని బ్యాడ్ చేస్తున్నారు మీరు, కరెక్ట్ కాదు ఇది. మీరు ఒక రివ్యూవర్లు అయి ఉండి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు గేమ్ స్ట్రాటజీగా ప్లే చేస్తే మీరు దాన్ని ఏదెత్తి పిన్ పాయింట్ చూపించి ఇది తప్పు అంటున్నారు. తప్పు కాదు, ఒప్పు. కంటెస్టెంట్ అవ్వాలని కూడా వాళ్ళ హక్కు, అది వాళ్ళ గేమ్ ప్లే అది. దాన్ని కూడా మీరు తప్పుగా అని పోర్ట్రే చేస్తున్నారంటే ఎంత చండాలం అర్థం కావట్లా. చెప్తున్నా కదా, దారిన పోయిన నలుగురి దగ్గర వచ్చదాగండి. ఇంకేమన్నా ఉంటే తనుజ పిఆర్ దగ్గర వాళ్ళ సంకల్ని పైకి లేపించి సాల్ట్ అండ్ షుగర్ వేసుకొని స్వైప్ చేయండి సంకని. అది గైస్, నేనేమైనా మాట్లాడితే తప్ప నేను మాట్లాడి ఉంటే క్షమించండి గైస్. అండ్ కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో. నాకైతే నచ్చలేదు ఈ రివ్యూవర్లు వేసేది. అది పెద్ద పెద్ద రివ్యూవర్లు అయి ఉండి, అది తెలుగులో అయి ఉండి ఓకే వదిలేసేయండి. ఈ వీక్ తనుజకి ఓటింగ్ చాలా తగ్గింది గైస్. కళ్యాణ్ పడాలా ఫైనల్గా ఒక కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చి ఫైనలిస్ట్ అయ్యి కప్పు కొట్టే రేస్లో అయితే ఇంకా ముందున్నాడు. ఈరోజు టాప్ 5 కంటెస్టెంట్లో ఒక ఫైనలిస్ట్గా తన ముద్ర వేసుకున్నాడు, ఫైనలిస్ట్ అయిపోయాడు. అది మ్యాటరు. కళ్యాణ్ పడాలా మంచి గేమ్ ఉంది. ఇమ్ముకి కళ్యాణ్ పడాలకైతే వీళ్ళిద్దరు టాప్ 2లో ఉంటే నేను చూడాలని నేను అనుకుంటున్నా. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఈ దెబ్బతో ఈ వీక్ గేమ్ ప్లేతో కళ్యాణ్ అంటున్నా తనుజ ఓటింగ్ అయితే తగ్గిపోయింది. ఇమాన్యుయల్కి కళ్యాణ్కి ఓటింగ్ అయితే పెరుగుతుంది డే బై డే. ఈ వీక్ నామినేషన్స్లో ఇమాన్యుయల్ లేడు, బట్ ఇమాన్యుయల్ క్రేజ్ కూడా భయంకరంగా పెరుగుతుంది. అండ్ కళ్యాణ్కి ఓటింగ్ కూడా పెరుగుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళిద్దరు నామినేషన్స్లో లేరు ఈ వీక్. కానీ నిన్న జరిగిన గేమ్ ప్లేతో ఇద్దరికి ఓటింగ్ పెరుగుతుంది, ఇదైతే పక్క.
అండ్ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి దగ్గరగా ఉంది రీతు ఆర్ సుమన్ శెట్టి అన్న. వీళ్ళిద్దరిలో ఒకరైతే వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోతారా అనేది నేను నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతా, చూడండి, వెయిట్ చేయండి. నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నా. ఈ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అని నేను ఇస్తున్నాను, నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇస్తాను, ఆడ పోస్ట్ చేస్తాను ఎవరు ఎలిమినేట్ అని. కానీ ఇప్పుడున్న ఓటింగ్ ఆర్డర్ ప్రకారము మిగతా నామినేషన్స్లో కళ్యాణ్ ఇమాన్యుయల్ తప్ప మిగతా అంతా ఉన్నారు. ఆ అంతాలో లీస్ట్లో ఉన్నది రీతు అండ్ సుమన్ శెట్టి అన్న. వీళ్ళిద్దరిలో ఒకరైతే ఇంట్లో నుంచి వాళ్ళ కొంపకి, ఈ కొంపలో నుంచి ఆ కొంపకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అది మ్యాటర్ గైస్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నా ఆవేదన అర్థం చేసుకోండి. ఈ వీడియోని షేర్ కొట్టండి, పక్క లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అది మ్యాటరు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్, బాయ్ బాయ్.